తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను మార్చి నెలలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు టీఎన్టీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పెండింగ్లో ఉన్న 5 టీఏలలో త్వరలోనే క్లియర్ చేస్తామని సీఎం చెప్పినట్లు వారు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ఆర్థికేతర సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఓటు అనేది ఆయుధం లాంటిది కావున ఉద్యోగులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. మీరు పథకాలు పెడుతున్నారు సార్, మరి పథకాలకు అయ్యే ఖర్చును కూడా ఇలా భరించవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇలా పంచాయత్ సెక్రటరీలు చాలా మంది పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటారు. మరి ఇప్పుడైతే సర్పంచ్ లేరు, రేపు సర్పంచ్ చేస్తే వాళ్ళ పైసలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు కూడా పెండింగ్ బిల్స్ కూడా ఇవ్వాలని చెప్పినాం. చాలా సమస్యలు మాట్లాడినాం. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మన దృష్టికి ఇవి రాలేదు, కొన్ని సమస్యలు రాలేదు. మార్చ్ ఫస్ట్ వీక్లో అన్ని సమస్యల పరిష్కార మార్గంగా నేను పిలిచి నేనే కూర్చుండి రివ్యూ చేస్తా అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక మంత్రి వారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా పక్కనుండే తాను కూడా చెప్పుకుంటూ మరి అన్ని సమస్యలు ఒకసారి డిస్కస్ చేయండి. ఈ 3 మంత్ కమిటీ అయితే ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఈ 2-3 రోజుల్లో పిలుస్తారని చెప్పడం. మరి అన్ని సమస్యలు పరిష్కారం అయితే ఉద్యోగులుగా ఆందోళన చెందద్దు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ప్రభుత్వ పథకాలను ముందు తీసుకునే ఉద్యోగులు. మరి మాకు వచ్చే న్యాయమైన డిమాండ్లను మనం సాధించుకునే పరిస్థితి ఇలా మనం తీసుకోవాలి. ఇంకో సందర్భం, తెలంగాణ ఎన్జిఓ